హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెస్టర్డే మార్నింగ్ అయితే మా అమ్మ మా అక్క వాళ్ళ పిల్లల కోసం వాము నూరి అందులో కొంచెం పసుపు కలిపిందండి. అంటే చిన్నపిల్లలకు దగ్గు అది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా పెడితే ఒంటికి చాలా మంచిదండి. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ముగ్గురు తాగేశారు. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎస్టర్డే ఈవినింగ్ ఏమో మా అక్క వాళ్ళు మా అమ్మ కలిపి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు. ఇంకా పెద్ద అక్క వాళ్ళ పిల్లలు నేను ఉన్నాము. నైట్కి మా పెద్ద అక్క వచ్చింది ఫ్రెండ్స్. ఎవరింట్లో అయినా ఒక పిల్ల ఉంటేనే ఇల్లు చాలా గలీజ్గా అవుతుంది. అలాంటిది మా ఇంట్లో ముగ్గురు పిల్లలు చాలా అంటే చాలా దరిద్రం చేస్తారు ఫ్రెండ్స్. మా ఇల్లు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నేను నీట్గా చేసుకున్నాను. మళ్ళీ పెద్ద అక్కలేమో మార్నింగ్ 5:30 బస్కి స్టార్ట్ అయ్యారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గలీజ్ చేశారో ఇల్లు. నేను ఒక్కరిదాన్ని ఇది అంతా క్లీన్ చేసేసరికి 10:30 అయింది టైము. ఇల్లంతా నీట్గా తుడిచి బట్టలన్నీ మడత పెట్టి ఇల్లు మొత్తం కడిగి ఇల్లు మొత్తం నీట్గా సర్దిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పులు వండి వండి పొయ్యి కూడా ఆగమాగం అయిపోయింది. నేను ఎప్పుడైనా ఇల్లు కడిగేటప్పుడు ఫస్ట్ సర్ఫ్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రెష్ చేసిన తర్వాత పైప్ పెట్టి కడుగుతామండి ఇల్లు. చాలామందికి టైల్స్ ఉంటాయి, మాకైతే గొచ్చే అయితే అప్పుడప్పుడు మనకు నచ్చిన ముగ్గులు పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మాదైతే చాలా చిన్న ఇల్లు. అమ్మ నేను ఉంటాం, అప్పుడప్పుడు అక్క వాళ్ళు వస్తారు. నాకైతే డాడీ లేరు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఇల్లుని ఎలా క్లీన్ చేశాను. మొత్తం కడిగి ముగ్గులు పెట్టుకున్నాను నీట్గా. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చుక్కల ముగ్గులు రావు ఫ్రెండ్స్. సంక్రాంతికి మిగిలిన కలర్స్తో ఏదో ఇలా డిజైన్ చేశాను, ముగ్గు పెట్టాను. ఎలా ఉంది నా ముగ్గు? మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ నా ముగ్గు?